హాయ్ టుడే మనము వరాకిల్ అనే డేటాబేసెస్ యొక్క అడ్వాంటేజెస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వరాకిల్ డేటాబేస్. వరాకిల్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది వన్ డేటాబేస్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరు డిస్టిక్లో వరాకిల్ అనే డేటాబేస్ని టీచ్ చేసే ఫ్యాకల్టీస్ చాలామంది ఉన్నారు. అందులో నేను ఒక పర్సన్ని మాత్రమే. అంతేగాని గుంటూరు డిస్టిక్ మొత్తానికి నేనొక్కనేనా అండి? కాదు. అదేవిధంగా డేటాబేసెస్ని క్రియేట్ చేసి మెయింటైన్ చేయడం కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్లో ఆర్కిల్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది వన్ డేటాబేస్ అనేసి కాల్ చేస్తారు. అసలు డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఏ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ a group of or collection of records or files అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ రికార్డ్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే మనము డేటా బేస్ అనేసి కాల్ చేస్తాము. అసలు రికార్డ్ అంటే ఏంటి అంటే, a record is nothing but a group of or collection of interrelated information is record అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? ఒక వ్యక్తికి సంబంధించింది కానీ, లేదు ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే ఫైల్ ఆర్ రికార్డ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు సత్యం. నేనేం చదివాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఒక గ్రూప్ ఆఫ్గా చెయ్యడాన్నే ఫైల్ ఆర్ రికార్డ్ అనేసి కాల్ చేస్తారు. ఇలాంటి రికార్డ్స్ని మోర్ దెన్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే డేటా బేస్ అనేసి కాల్ చేస్తారు. ఏ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ ఫైల్స్ అనేసి కాల్ చేస్తారు. ఏ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ ఫైల్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లాసులో 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి వ్యక్తికి ఒక ఫైల్ అనేది ఉంటుంది. ఇలాంటి ఫైల్స్ని మోర్ దాన్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే డేటా బేస్ అనేసి కాల్ చేస్తారు. సో అసలు డేటాబేస్ యొక్క యూజ్ ఏంటి అంటే, జనరల్గా మీరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను, మీరు చదువుకు రండి అని ఒక 2000 పేజెస్ ఉన్న ఒక బుక్ని ప్రొవైడ్ చేశాను. మీరు ఆ బుక్ని కంప్లీట్లీ ప్రిపేర్ అయ్యి మరలా ఎగ్జామ్ రాయడానికి ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఇప్పుడు నేను ఆ బుక్లో ఉన్న ఏ టు జెడ్ కామాలు ఫుల్ స్టాపులతో సహా ఎగ్జామ్లో రాయమన్నా. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. అంటే ఒక యూజర్
ఎక్కువ ఇన్ఫర్మేషన్ని తన యొక్క బ్రెయిన్లో స్టోరు చేసుకోలేడు. ఒకవేళ స్టోరు చేసుకున్న ఆ డేటాని ఎక్కువ కాలం అనేది స్టోరు చేసుకోలేడు. అందుకని మనకి డేటా బేసెస్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా బేసెస్ అంటే టు స్టోర్ ద డేటా అనేసి కాల్ చేస్తారు. మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడం కోసం డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేస్తారు. సెకండ్ పాయింట్, రిట్రైవల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అనేసి కాల్ చేస్తారు. అంటే ఆల్రెడీ సేవ్ అయ్యున్న డేటాను మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రిట్రైవల్ చేసుకోవడం కోసం డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. థర్డ్ పాయింట్, యాక్యురసీ అనేసి కాల్ చేస్తారు. యాక్యురసీ అంటే ఏంటి? ఖచ్చితమైన అంటే ఒక డేటాబేస్లో ఎగ్జాక్ట్లీ ఏ డేటా అయితే స్టోర్ అయ్యిందో ఆ డేటాని మనము యాక్యురేటెడ్గా డిస్ప్లే అనేది చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, టు షేర్ ద డేటా వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ ఆర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనేసి కాల్ చేస్తారు. అంటే డేటాబేస్లో స్టోర్ అయ్యున్న డేటాను ఒక ప్లేస్లోంచి అనదర్ ప్లేస్కి లేదంటే ఒక సిస్టంలోంచి అనదర్ సిస్టంలోకి మనము షేర్ అనేది చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రదర్ ఉన్నాడు, యుఎస్లో ఉన్నాడు, మీరు రెజ్యూము పంపించాలి. ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చేసి మరలా తిరిగి ఫ్లైట్ ఎక్కి ఇండియా వస్తారా? లేదు. అలా రావాలి అంటే లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనేది అవుతుంది. మనం ఏం చేస్తాం? ఆ యొక్క రెజ్యూమ్ని మెయిల్ అనే దాంట్లోకి అటాచ్ చేసుకుని ఆ మెయిల్ ద్వారా మనము యుఎస్లో ఉన్న మన బ్రదర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డేటాను ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి షేర్ చేయడం కోసం మనము డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ షేర్ చేయడానికి డేటా బేసెస్ ఎలా అండి, మెయిల్ ఉంటే చాలు కదా అని మీకు ఒక డౌట్ వస్తుంది. జనరల్గా మనము మన యొక్క రెజ్యూమ్ని మెయిల్లోకి అటాచ్ చేస్తాం. అది మెయిల్ యొక్క సర్వర్లో స్టోర్ అవుతుంది. అలా స్టోర్ అయిన డాక్యుమెంట్ని ఆ యుఎస్లో ఉన్న డిఎన్ఎస్ సర్వర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక సర్వర్లో స్టోర్ అయ్యున్న రెజ్యూమ్ని ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క అడ్వాంటేజెస్ వల్ల మనము డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా బేసెస్ అంటే ఫస్ట్ పాయింట్, టు స్టోర్ ద డేటా అనేసి కాల్ చేస్తారు. అంటే ఒక యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో స్టోర్ అనేది చేసుకోవడాన్నే మనము స్టోరేజ్ అనేసి కాల్ చేస్తాం. సెకండ్ పాయింట్, రిట్రైవల్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా. ఆల్రెడీ డేటాబేస్లో సేవ్ అయ్యున్న ఇన్ఫర్మేషన్ని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రిట్రైవల్ అనేది చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, యాక్యురసీ. అంటే ఒక డేటాబేస్లో ఏ డేటా అయితే స్టోర్ అయ్యిందో
ఆ డేటాని ఖచ్చితమైన విలువలతో డిస్ప్లే చేసుకోవచ్చు. దాన్నే యాక్యురసీ అనేసి కాల్ చేస్తారు. ఫోర్త్ పాయింట్, టు షేర్ ద డేటా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనేసి కాల్ చేస్తారు. ఒకవేళ మనము గనక డేటాబేసెస్ని మెయింటైన్ చెయ్యకపోతే ఏమి జరిగిద్దో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ ఉంది. మనకి ఆ ట్రైన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రావెల్ చేస్తుంది. ఈ మధ్యలో మనకి 4 స్టాప్స్ అనేవి ఉన్నాయి. ఈ ట్రైను బిగిన్ అయినప్పుడు అందులో 250 సీట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టాప్లో వాళ్ళు 100 సీట్స్ సెల్ చేయడం జరిగింది. డేటాబేస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఎన్ని సీట్లు అనేది బుక్ అయినాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ స్టేషన్కి ఫార్వర్డ్ అవ్వదు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ 125 టికెట్స్ సెల్ చేశారు. అప్పటికి నో ప్రాబ్లం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ స్టేషన్కి ఫార్వర్డ్ అనేది అవ్వలేదు. వీళ్ళు ఏం చేశారు అంటే 75 సీట్స్ సెల్ చేశారు. ఈ స్టేషన్కి వచ్చేసరికి ప్రాబ్లం జనరేట్ అవుతుంది. అంటే ఎక్స్ట్రా 50 సీట్స్ని సెల్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రాబ్లం జనరేట్ అవుతుంది. ఆ సీటు నాదంటే నాదని మిగతా 50 మెంబర్స్ స్ట్రగుల్ అనేది అవుతారు. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రావెల్ చెయ్యకపోవడం వల్ల క్లమ్జీనెస్ అనేది ఏర్పడుతుంది. సో అదే కనుక డేటాబేస్ కనుక యూస్ చేసినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే 100 సీట్స్ సెల్ చేశామో వెంటనే మిగతా అన్ని స్టేషన్స్కి ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, మెసేజ్. ఏమనంటే ఆల్రెడీ 100 సీట్స్ కంప్లీట్ అయిపోయి రిమైనింగ్ 150 సీట్స్ని మాత్రమే మీరు సెల్ అనేది చేయండి అంటాడు. ఇక్కడ ఎప్పుడైతే 125 సీట్స్ వీడు సెల్ చేశాడో వెంటనే అన్ని స్టేషన్స్కి ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 25 సీట్సే ఉన్నాయి, ఆ 25 సీట్స్నే మీరు సెల్ చేయండి అనే ఒక మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనకి డేటాబేసెస్ కనుక యూస్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్టేషన్ నుంచి అనదర్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి జనరేట్ అయ్యే ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడం జరుగుతుంది. సో అందుకని మనము డేటా బేసెస్ని యూజ్ చేస్తాము. ఇంకా మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రైవల్ చేసుకోవడం కోసం మనము డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము అసలు డేటా బేసెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు, ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ద హిస్టరీ ఆఫ్ డేటా బేసెస్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్ ఎర్లీస్ 1950s 1950 ఆ టైంలో మనకి డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అనే ఒక డేటాబేస్ని యూజ్ చేసేవాళ్ళు. ఇన్ ఎర్లీస్ 1950s 1950 ఆ టైంలో మన యొక్క ప్రోగ్రామర్సు డేటాని స్టోర్ చేసుకోవడం కోసం లేదంటే రిట్రైవల్ చేసుకోవడం కోసం మనకి ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అనే ఒక డేటాబేస్ని యూజ్ చేసేవాళ్ళు. ఎందుకు ఈ డేటాబేస్ని బ్రేక్ చేశారు అంటే టు స్టోర్ ద ఓన్లీ వన్ రికార్డ్ ఎట్ ఏ టైం. ఒకసారి
ఒక రికార్డుని మాత్రమే ఇది స్టోర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లాస్లో సత్యం, చరిత్, షన్విత, కుమారి అనే 4 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక ఫైల్ ఉంటుంది. మనము ఈ ఫ్లాట్ ఫైల్ అనే సిస్టమ్ ద్వారా మనము ఒక వ్యక్తికి సంబంధించిన ఫైల్ మాత్రమే స్టోర్ అనేది చేసుకోగలుగుతాము. ఒక వ్యక్తిది స్టోర్ చేస్తే మిగతా 3 మెంబర్స్ది అది స్టోరు చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే 3 రికార్డ్స్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ని స్టోర్ చేస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టోర్ అవ్వదు. ఫిజిక్స్ని స్టోర్ చేస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ స్టోర్ అవ్వదు. ఏదో ఒక డేటాబేస్ని మాత్రమే స్టోర్ చేసుకోవడం కోసం ఇది యూజ్ చేసేవాళ్ళు. ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అనే డేటాబేసు ఒకే ఒక రికార్డుని స్టోరు చేసుకుంటుంది. అందుకని దీన్ని బ్రేక్ చేసి హైరార్కీ అనే ఒక డేటాబేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. హైరార్కీ డేటాబేస్ అనేసి కాల్ చేస్తారు. హైరార్కీ ఈజ్ ఏ ట్రీ నోడ్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఇది ఒక ట్రీ నోడ్ ఎలా ఉంటుంది అంటే, ఒక మెయిన్ డేటాబేస్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్ నుంచి కొన్ని సబ్ డేటాబేసెస్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా వాటి నుంచి మరలా కొన్ని సబ్ డేటాబేసెస్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక డేటాబేస్ నుంచి నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ వస్తే దాన్ని హైరార్కీ అనేసి కాల్ చేస్తారు. దీన్నే ట్రీ నోడ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఈ డేటాబేస్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే, డేటాని ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి షేర్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే మెయిన్ బ్రాంచ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఇక్కడ ఈ లాస్ట్ వింగ్లో వర్క్ చేస్తున్నా. నేను నా ఫైల్ని ఈ అనే డేటాబేస్కి పంపించాలి. ఆ ఈ అనే అతడు బి అనే డేటాబేస్కి పంపిస్తాడు. ఈ బి నుంచి ఏకి పంపించడం జరుగుతుంది. అంటే నేను ఒక బ్రాంచ్లో వర్క్ చేస్తున్నా, నాకు ప్రమోషన్ కావాలి. నేను నా యొక్క ఫైల్ని బ్యాంక్ యొక్క మేనేజర్కి పంపిస్తాను. ఆ బ్యాంక్ మేనేజరు వాళ్ళ పై ఆఫీసర్కి పంపిస్తాడు. ఆ పై ఆఫీసరు ఆ పై ఆఫీసర్కి పంపిస్తాడు. ఈ విధంగా డేటా అనేది ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రావెల్ చేయాలి అంటే మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. అందుకని ఏం చేశారు అంటే, హైరార్కీ అనే డేటాబేస్ని బ్రేక్ చేసి నెట్వర్క్ డిబిఎంఎస్ అనే డేటాబేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెట్వర్క్ ఇది కూడా లైక్ యాజ్ హైరార్కీ లాగే ఉంటుంది. కాకపోతే ప్రతి వ్యక్తి నెట్వర్క్స్ ద్వారా మెయిన్ బ్రాంచ్తో ఒక ఐడి ద్వారా కనెక్టివిటీ అయి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బ్రాంచ్లో పనిచేస్తున్నా, నాకు ప్రమోషన్ కావాలి. నేను త్రూ ఇంటర్నెట్ ద్వారా ఒక మెయిల్ని మెయిన్ బ్రాంచ్కి పంపించడం జరుగుతుంది. దాన్నే మనము నెట్వర్క్స్ అనేసి కాల్ చేస్తాము. ఈ నెట్వర్క్స్ ద్వారా మనము డేటాని డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే, హెవీ ఎక్స్పెన్సివ్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ రీసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయాలి అంటే హెవీ ఫ్రీక్వెన్సీ ఉన్న నెట్ కావాలి.
అదే విధంగా ఎక్కువ ఛార్జ్ అనేది ఛార్జ్ చేసేది. అందువల్ల ఇది ఎక్స్పెన్సివ్గా ఉండేది. అందువల్ల నెట్వర్క్ అనే డేటాబేస్ని బ్రేక్ చేసి మనకి డిబిఏ అనే డేటాబేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. డిబి అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేసి కాల్ చేస్తారు. ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని సిస్టమ్స్ని ఒక మెయిన్ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఆ మెయిన్ సిస్టమ్ ద్వారా డేటాని మిగతా సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఉన్న సిస్టమ్స్ని మాత్రమే అది కనెక్టివిటీలో ఉంచుతుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న సిస్టమ్స్ని మేనేజ్ చెయ్యలేదు. అందుకని మనకి 1970sలో డిబిఎంఎస్ అనే ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. డిబిఎంఎస్ మీన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఇది హైరార్కీ, మనకి నెట్వర్క్, డిబిఏ ఈ మూడు చేసే పనిని ఈ డిబిఎంఎస్ అనేది చేస్తుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్కిల్ సపోర్ట్స్ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఈ డిబిఎంఎస్ని మనకి వరాకిల్ అనేది సపోర్టు చేస్తుంది. సో ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే సేమ్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ని ఇది మెయింటైన్ చేస్తుంది, కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ని ఇది మెయింటైన్ చెయ్యలేదు. అంటే రెండు వేరు ఆర్గనైజేషన్స్ మధ్య ఇది ఆపరేషన్ అనేది చెయ్యలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏటీఎం సిస్టమ్స్ని మనం తీసుకున్నట్లయితే ఒకప్పుడు ఎస్బీఐ ఏటీఎం కార్డు ఎస్బీఐలో తప్ప అదర్ ఏటీఎంస్లో వర్క్ అయ్యేది కాదు. నవేడేస్ మీరు గమనించినట్లయితే ఎస్బీఐ ఏటీఎం కార్డు ఐసిఐసిలోనూ వర్క్ అవుతుంది, హెచ్డిఎఫ్సిలోనూ వర్క్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఆర్డిబిఎంఎస్ అనేసి కాల్ చేస్తారు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. రెండు వేరు ఆర్గనైజేషన్స్ మధ్య డేటాను షేర్ చేయడం కోసం మనము ఆర్డిబిఎంఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. నౌ ఆర్కిల్ సపోర్ట్స్ ఆర్డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఆర్కిల్ని ఫస్ట్ డిబిఎంఎస్ సపోర్ట్ చేసేటట్టు ఇంట్రడ్యూస్ చేశారు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే డేటా అనేది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మధ్య షేరింగ్ అనేది అవ్వదు. అందుకని మనకి ఆర్డిబిఎంఎస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్డిబిఎంఎస్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఇదేం చేస్తుంది అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మధ్య ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది. ఈ ఆర్డిబిఎంఎస్ అనే దాన్ని ప్రజెంటు ఆర్కిల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆర్కిల్ని 1977లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరంటే లారీ ఎల్లిసన్. నిజానికి అతడి పేరు లారెన్స్ ఎల్లిసన్ అనేసి కాల్ చేస్తారు. సో షార్ట్కట్లో లారీ ఎల్లిసన్ అండ్ హిజ్ టూ ఫ్రెండ్స్ దాన్ని
డిజైన్ చేయడం జరిగింది. ఏంటండి? లారీ ఎల్లిసన్ అండ్ బాబ్ మైనర్స్ ఎడ్వర్డ్స్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఈ యొక్క సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. ఎవరిని? ఆర్కిల్ అనే కార్పొరేషన్ని లారీ ఎల్లిసన్ అండ్ హిస్ టూ ఫ్రెండ్స్ అంటే బాబ్ మైనర్ ఎడ్వర్డ్స్ అనే అతడు కలిసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆర్కిల్ వచ్చిన కొత్తల్లో దాంట్లో డిబిఎంఎస్ అనే దాన్ని వాడేవాళ్ళు. అయితే డిబిఎంఎస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డేటాని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మధ్య షేరింగ్ అనేది చేసేది కాదు. అందుకని ఇందులో ఆర్డిబిఎంఎస్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు. ఈ ఆర్డిబిఎంఎస్ని ఈఎఫ్ కార్డ్ అనే అతడు 1985లో డిజైన్ చేయడం జరిగింది. ఆర్కిల్ కార్పొరేషన్ వచ్చి 1977. ఆ తర్వాత ఆర్కిల్లో ఆర్డిబిఎంఎస్ని యాడ్ చేశారు. ఆర్డిబిఎంఎస్ వాస్ డెవలప్డ్ బై ఎడ్గర్ ఫ్రాంక్లిన్ కార్డ్ అనేసి కాల్ చేస్తారు. ఈ ఎడ్గర్ ఫ్రాంక్లిన్ కార్డ్ అనే అతడు 1985లో ఆర్డిబిఎంఎస్ అనే దాన్ని డిజైన్ చేశాడు. సో ఏ రిలేషనల్ మోడల్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఈ ఆర్డిబిఎంఎస్ని ఇతడు ఈ ఆర్కిల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్కిల్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్డిబిఎంఎస్ని అరాకిల్లో కలపడం జరిగింది. సో ఆర్డిబిఎంఎస్ని డిజైన్ చేసింది ఈఎఫ్ కార్డ్ అనేసి కాల్ చేస్తాడు. అందువల్ల అతన్ని ఫాదర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఒరాకిల్ని డిజైన్ చేసింది ఎవరు అంటే లారీ ఎల్లిసన్. ఆర్డిబిఎంఎస్ని డిజైన్ చేసింది ఎవరు అంటే ఎడ్గర్ ఫ్రాంక్లిన్ కార్డ్ అనేసి కాల్ చేస్తారు. ఈ ఆర్కిల్ని మనకి 12 కార్డ్ రూల్స్ని బేస్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. వాటిల్నే 12 కార్డ్ రూల్స్ అనేసి కాల్ చేస్తారు. నిజానికి 13 రూల్స్ ఉంటాయి. బట్ 0 రూల్ని ఎవరు కన్సిడరు చెయ్యరు. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది రూల్ ఆఫ్ 0. దాన్నే ద ఫౌండేషన్ రూల్ అనేసి కాల్ చేస్తారు. ఆర్డిబిఎంఎస్ని దేనికి? రిలేషనల్ ఫామ్స్ని డిజైన్ చేయడం కోసం డిజైన్ చేశారు. దాన్నే ద ఫౌండేషన్ రూల్ అంటారు. ద డేటాబేస్ మస్ట్ బి ఇన్ రిలేషనల్ ఫామ్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఇక్కడ డేటాబేసెస్ అనేది రిలేషనల్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. దాన్నే ద ఫౌండేషన్ రూల్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ రూల్ ఇన్ఫర్మేషన్ రూల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మనకి డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్లో స్టోరు అవుతుంది. ఏ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేసి కాల్ చేస్తారు. మనకి ఇక్కడ డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఏ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే మనకి టేబుల్లో ఈ విధంగా రోసు కాలమ్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనము ఒక బ్లాక్ని
సెల్ అనేసి కాల్ చేస్తారు. దాన్నే మనము ఏమని కాల్ చేస్తాము అంటే ఇన్ఫర్మేషన్ రూల్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే గ్యారెంటీడ్ యాక్సెస్ రూల్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఒక డేటాబేస్లో డేటా కనుక ఎగ్జిస్టింగ్ అయ్యినట్లయితే ఆ డేటాని కంపల్సరిగా డిస్ప్లే చేస్తుంది. అది లాజికల్లీ రిలేషనల్లీ మనము కరెక్ట్గా కనుక డిస్ప్లే చేస్తే ఆ డేటాని అది డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనము గ్యారెంటీడ్ యాక్సెస్ రూల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ డేటాని ప్రైమరీ కీ వాల్యూ ద్వారా మనం వ్యాలిడేట్ చేస్తాం, లేదు టేబుల్ నేమ్ ద్వారా రిట్రైవల్ చేస్తాం, కాలం నేమ్ ద్వారా రిట్రైవల్ అనేది చేస్తాము. మనం ఈ యొక్క కాలం నేమ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. నెక్స్ట్ సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. అంటే డేటాబేస్లో ఏదైనా ఒక కాలంని గనక ఎంటీగా వదిలివేయాలి అంటే అక్కడ నల్ అని రిప్రజెంట్ చేస్తాము. ప్రీవియస్ ఉన్న డేటాబేసెస్లో మనకి నల్ వాల్యూస్ని సపోర్ట్ అనేది చేసేది కాదు. సో ఒకప్పుడు నల్ వాల్యూస్ లేకుండా ఏ కాలంనైతే ఎంటీగా వదిలివేయాలి అనుకుంటున్నామో అక్కడ 0 అనే రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మ్యాథ్స్ అనే ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు, అక్కడ ఎంటీగా వదిలివేయాలి. కానీ 0 పెట్టడం వల్ల ఏమవుతుంది, మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మీకు 0 మార్క్స్ వచ్చినవి అనేసి మీనింగ్. సో అలా ఇదివరకు ఏదైనా ఒక కాలంని వదిలివేయాలి అంటే అక్కడ మనకి 0 అనేదాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ఉన్న ఆర్డీబీఎంఎస్లో ఏదైనా ఒక కాలంని ఎంటీగా వదిలివేయాలి అంటే నల్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాము. నల్ అంటే అక్కడ ఎంటీగా ఉంది అనేసి మీనింగ్. దాన్నే నల్ వాల్యూ సపోర్ట్స్ అనేసి కాల్ చేస్తారు. అలాగే యాక్టివ్ డైనమిక్ ఆన్లైన్ క్యాటలాగ్ బేస్డ్ ఆన్ ద రిలేషనల్ మోడల్ అనేసి కాల్ చేస్తారు. ఈ రిలేషనల్ మోడల్ని బేస్ చేసుకుని ఆథరైజ్డ్ యూజర్స్ ఆ డేటాబేసెస్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడాన్నే యాక్టివ్ డైనమిక్ ఆన్లైన్ క్యాటలాగ్ బేస్డ్ ఆన్ ద రిలేషనల్ మోడల్ అంటారు. నెక్స్ట్ కంప్రెసివ్ డేటా సబ్ లాంగ్వేజ్ రూల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మనకి వ్యూస్ అని, డేటా మ్యానిపులేషన్స్ అని, ఇంటిగ్రిటీ కాన్స్ట్రెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సబ్ లాంగ్వేజెస్ కింద ట్రీట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యూ అప్డేటింగ్ రూల్ అనేసి కాల్ చేస్తారు. ప్రీవియస్ ఉన్న డేటాబేసెస్లో వ్యూస్ని రీడ్ ఓన్లీ మాత్రమే చేసేవాళ్ళం. అంటే ఆ డేటాని మనము ఓన్లీ డిస్ప్లే మాత్రమే చేసుకుని చూసేవాళ్ళము. అంతేగాని మాడిఫై చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండేది కాదు. ప్రజెంట్ ఉన్న ఆర్డీబీఎంఎస్లో ఆ వ్యూస్ని కూడా మనము అప్డేట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ రిలేషనల్ లెవెల్ ఆపరేషన్ అంటారు. దీన్నే సెట్ లెవెల్ ఆపరేషన్స్ అంటారు. అంటే మనము ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ ఏదో ఒక ట్రాన్సాక్షన్ని మాత్రమే ఎట్ ఏ టైము జనరేట్ అనేది చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో దాన్నే సెట్ లెవెల్ అనేసి కాల్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ డేటా ఇండిపెండెంట్, అంటే ఫిజికల్గా డేటా అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. అదేవిధంగా లాజికల్ డేటా ఇండిపెండెంట్. సో ఇప్పుడు 2 బ్యాంక్స్ తీసుకున్నాం. ఒక బ్యాంక్లో ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఇంకో బ్యాంక్లో ఇంకో ఇంట్రెస్ట్. దేని లాజిక్ దాందే.
అంతేగాని రెండు బ్యాంక్సే కదండి, మరి రెండింటికి ఒకే లాజిక్ ఉండాలి అంటే అలా రూల్ ఏమీ లేదు. సో ఫిజికల్ డేటా ఇండిపెండెంట్గా ఉంటుంది, లాజికల్ డేటా ఇండిపెండెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రిటీ డేటా ఇండిపెండెంట్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఒక బ్యాంక్ ఒకదాంతో టైఅప్ అవుతుంది, ఇంకో బ్యాంక్తో తక్కువ ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేస్తుంది, దాన్నే ఇంటిగ్రిటీ అంటారు. అదేంటండి అన్ని బ్యాంక్స్తో సేమ్ ఉండాలి, అలా ఉండాల్సిన రూల్ ఏమీ లేదు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెంట్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, ఒక ఫ్రెండ్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తా, ఇంకో ఫ్రెండ్కి తక్కువ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. అంతేగాని ఇద్దరితోనూ సేమ్గా ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెంట్ రూల్ అనేసి కాల్ చేస్తారు. నాన్ సబ్వర్షన్ రూల్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ద నాన్ సబ్వర్షన్ రూల్ డిఫైన్స్ RDBMS as a SQL language to store and manipulate the data in the database. If a system has a low level or separate language other than SQL to access the database system, it should not subvert of bypass integrity to transform data అనేసి కాల్ చేస్తారు. ఏం లేదండి, లో లెవెల్ ట్రాన్సాక్షన్స్ కానీ అదర్ డేటాబేసెస్లో ఉన్న డేటాబేసెస్ని ఈజీగా ఎస్క్యూఎల్తో మెర్జ్ అనేది చేసుకోవచ్చు. దాన్నే నాన్ సబ్వర్షన్ రూల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఆర్కిల్ వర్క్ అయ్యే విధానాన్ని బట్టి ఆర్కిల్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. అది ఏంటి అంటే ఫస్ట్ వన్ SQL అనేసి కాల్ చేస్తారు. సెకండ్ వన్ PLSQL అనేసి కాల్ చేస్తారు. SQL అంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. PLSQL మీన్స్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మనకి SQL కమాండ్స్ని 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. SQL కమాండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 4 టైప్స్. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సెకండ్ వన్ DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. థర్డ్ వన్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఆర్ కంట్రోల్ లాంగ్వేజ్ ఆర్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఫోర్త్ వన్ సెలెక్ట్ ఆర్ క్వరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. SQL commands are classification into mainly 4 types. There are first one is called DDL, data definition language అంటారు. న్యూ డేటాబేసెస్ ఇలాంటివి క్రియేట్ చేయడం కోసం మనము DDL అనే కమాండ్స్ని యూజ్ చేస్తాము. సెకండ్ వన్ DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఒక డేటాబేస్లోకి డేటాని స్టోర్ చేయడం కోసం, రిమూవ్ చేయడం కోసం, చేంజెస్ చేయడం కోసం ఇలాంటి కమాండ్స్ని DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటారు. TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఆర్ కంట్రోల్ లాంగ్వేజ్ లేదా డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటారు. డేటాని ఏ యూజర్కి సెండ్ చేయాలి, ఎంత సెండ్ చేయాలి, ఎలా సెండ్ చేయాలి అని తెలిపిద్ది. సెలెక్ట్ అంటే డిస్ప్లే చేయడాన్ని మనము సెలెక్ట్ అనేసి కాల్ చేస్తాం. ఆర్కిల్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. అది SQL, రెండోది PLSQL. SQL మీన్స్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అంటారు. PLSQL అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు.
ఇక్కడ ఎస్క్యూఎల్లో మనము ఈ 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్కిల్లో డేటా టైప్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఏ డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్స్ ఆర్ నథింగ్ బట్ డేటా ఐడెంటిఫైర్స్ అనేసి కాల్ చేస్తాం. అంటే ఆర్కిల్లో మనము ఎంటర్ చేసిన డేటా అనేది నంబర్స్ ఫార్మాట్లో ఉందా, లెటర్స్ ఫార్మాట్లో ఉందా, ఇంకేదన్నా ఫార్మాట్లో ఉందా అని ఐడెంటిఫై చేయడం కోసం మనము ఈ డేటా టైప్స్ ఆర్ కీవర్డ్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. డేటా టైప్స్ ఆర్ కీవర్డ్స్. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా ఐడెంటిఫైర్స్ అనేసి కాల్ చేస్తాము. అంటే మనము ఆర్కిల్లో ఎంటర్ చేసే డేటా అనేది నంబర్స్ ఫార్మాట్లో ఉందా, లెటర్స్ ఫార్మాట్లో ఉందా, డెసిమల్స్ ఫార్మాట్లో ఉందా, ఇంకేదన్నా ఫార్మాట్లో ఉందా అని ఐడెంటిఫై చేయడం కోసం మనము ఏం వాడతామండి? కీవర్డ్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇక నుంచి మనము ఆర్కిల్లో నెంబర్స్లో ఏదన్నా ఎంటర్ చెయ్యాలి అంటే దాన్ని ఇంటీజర్ అనేసి కాల్ చేస్తాము. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తాం. లేదంటే నంబర్ అనేసి రిప్రజెంట్ చేస్తాము. సో అదేవిధంగా డెసిమల్ వాల్యూస్ని ఎంటర్ చేయాలి అంటే రియల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ రియల్ డేటా టైప్. మీ యావరేజ్ ఎంత అన్న 98.5 సార్ అన్నారు. ఇట్స్ ఎ డెసిమల్ కనుక రియల్. సో పాయింట్స్లో ఏదన్నా ఎంటర్ చేస్తే రియల్ అంటారు. లేదా నెంబర్ 5,2 ఇలా కూడా రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5,2 అంటే మొత్తము 5 డిజిట్స్ ఉండాలి. ఇది 5 డిజిట్స్ వాల్యూ. అక్కడ 2 అన్న అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉంచాలి అనేసి మీనింగ్. 90% రియల్ వాడతాం. రేర్ సిచ్యువేషన్స్లో ఈ కమాండ్ని యూజ్ చేస్తాము. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తాం. మనము లెటర్స్లో ఏదన్నా ఎంటర్ చెయ్యాలి అంటే క్యారెక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ కొత్త డేటా టైప్ ఒకటి యూజ్ చేస్తాం. అది ఏంటి అంటే వేర్కార్ 2 ఆఫ్ సైజ్. వేర్కార్ 2 అంటే ఆల్ఫా న్యూమరిక్. అదేం చేస్తుంది అంటే ఆల్ఫాబెట్స్ని న్యూమరిక్స్ని రెండిటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక తీసుకున్నట్లయితే AP07 KK 0140 ఇలా ఉంటుంది. అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ కాంబినేషన్ ఉంది. దాన్ని వేర్కార్ 2 అంటారు. వేర్కార్ 2 మీన్స్ ఆల్ఫా న్యూమరిక్. అందులో 12 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేయి అనేసి మీనింగ్. అదేవిధంగా డేట్స్ని ఎంటర్ చెయ్యాలి అంటే డేట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. లెటర్స్ని 90% మనము వేర్కార్నే యూజ్ చేస్తాము. వేర్కార్ మీన్స్ ఆల్ఫా న్యూమరిక్ అనేసి కాల్ చేస్తారు. ఇది ఆల్ఫాబెట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, న్యూమరికల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, బోత్ని కంబైన్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది. సో అందుకని మనము ఇక నుంచి లెటర్స్ని కానీ సింబల్స్ని కానీ
ఎంటర్ చేయాలి అంటే varchar 2 అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్. బ్రాకెట్లో 12 అనేది సైజ్ ఆఫ్ varchar. మీకు 12 కాదండి, అక్కడ 100 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు. ఇట్స్ ఏ యూజర్ చాయిస్ అనేసి కాల్ చేస్తాము. వీటిల్ని మనము కీవర్డ్స్ ఆర్ డేటా టైప్స్ అనేసి కాల్ చేస్తాము. సో ఆర్కిల్, వరాకిల్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది వన్ డేటా బేస్ అనేసి కాల్ చేస్తారు. డేటా బేసెస్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే డేటాను స్టోర్ చేసుకోవడం కోసం, లేదంటే డేటాను రిట్రైవల్ చేసుకోవడం కోసం, లేదంటే యాక్యురసీ కోసం, లేదంటే డేటాను షేర్ చేసుకోవడం కోసం మనము డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.